మీ మదర్ ఆలోచించేది కూడా ఆ కాలంలో లేడీస్ అందరూ అట్లాగే ఆలోచిస్తారు. తను కరెక్ట్గానే ఆలోచిస్తోంది. కూతుర్ల దగ్గరికి వచ్చి ఉందామని కానీ, లేకపోతే మీ మీద బర్డెన్ పెడదామని కానీ చాలామంది అనుకోరు. అందుకనే మీ మదర్ ఒక విధంగా కూడా కరెక్ట్గానే చేస్తుంది. కానీ మీ వైపు నుంచి మీరేం చేయొచ్చు అంటే, తను హెల్దీ అండ్ యాక్టివ్గా ఉందని చేయొచ్చు. మీరు ట్రిప్స్ వేసుకొని మీరు ఒక్కొక్కరు డిఫరెంట్ టైమ్స్లో వెళ్ళి మీ మదర్ని విజిట్ చేసి రావచ్చు. తను ఇంకొంచెం మెత్తపడిన తర్వాత, ఇంకొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, ఒక్కతే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండి చేసుకోలేకపోతుంటే, అప్పుడు మీరు నలుగురితో చెప్పిస్తే, మీ చుట్టుపక్కలతోటి కానీ, ఎస్పెషల్లీ మీ హస్బెండ్ వాళ్ళతోటి చెప్పిస్తే మాట వింటుంది. మీ హస్బెండ్సే వచ్చి తన అల్లుళ్ళే వచ్చి తీసుకువెళ్తే యూజువలీ దట్స్ హౌ దే గెట్ కన్విన్స్డ్. మీరు కూతుర్లు చెప్తే వాళ్ళు రారు, అల్లుళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి ప్లాన్ చేసి మా దగ్గర ఇన్ని రోజులు ఉండండి, మేము ఇవన్నీ చూసుకుంటాము అని వాళ్ళు కన్విన్స్ చేస్తే వస్తుంది. అది కూడా రాకపోతే లాస్ట్ ఆప్షన్ కౌన్సిలర్స్ వీళ్ళైతే ఎలాగో ఉన్నారు. ఇంకొక అరేంజ్మెంట్ ఏంటంటే, మీ కూతుర్ల దగ్గర మీ దగ్గరలోనే మీ మదర్కి సపరేట్ అరేంజ్మెంట్ చేసి మీరు పక్కనే ఉండి చూసుకుంటూ కూడా చేయొచ్చు.